హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ అయింది. మనకు కొత్తగా రెస్టారెంట్ ఎప్పుడు రుద్రాంపేట బైపాస్లో ఊరు అవతల స్టార్ట్ అవుతుంటాయి. బట్ మన అనంతపురంలో శ్రీకాంత్ సర్కిల్ దగ్గర రెస్టారెంట్ స్టార్ట్ అయింది. అది ఇంత పెద్ద రెస్టారెంట్, అసలు కార్ పార్కింగ్ కానీ లోపల మామూలుగా లేదు. ఇక్కడే టౌన్లో ఇంత పెద్ద ప్లేస్ దొరకడం చాలా కష్టం కదా. అలాంటిది మన శ్రీకాంత్ సర్కిల్లో బస్ స్టాండ్ వెళ్ళే రూట్ అనమాట. ప్రకాష్ రెడ్డి గారు వచ్చి నిన్న ఓపెన్ చేయడం జరిగింది. నిన్న అంతా హడావిడి అంతా ఉంటుంది. హడావిడి అంతా అయిపోయినాక నిదానంగా వచ్చిద్దామని చెప్పేసి ఓపెనింగ్ అయినా నెక్స్ట్ డే వచ్చి తీస్తున్నాను. సో రాయలసీమ చెఫ్స్, సో ఆంధ్ర స్టైలు హైదరాబాద్ బిర్యానీ అని చెప్తున్నారు. సో టైం వచ్చేసి 11:30 అవుతుంది. 12 పైన అంట స్టార్ట్ ఇక్కడ ఫుడ్. రోడ్ అంతా చూడండి, ఇదంతా శ్రీకంఠం సర్కిల్ ఆడుంది. శ్రీకంఠం ఆర్సీబీ మొత్తం శ్రీకంఠం సర్కిల్ అదంతా. ఇంకా ఇటు పక్క వెళ్తే బస్ స్టాండ్ రూట్, బస్ స్టాండ్కి వెళ్తుంది. సో చూద్దాం లోపల నాన్ వెజ్ వెజ్ ఆ ప్రైజెస్ ఏంటి, ఆ మెనూ ఏంటి మొత్తం అంతా మీకు స్క్రీన్ పైన పెడతాను. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను, దాన్ని క్లిక్ చేయండి. ఫొటోస్ అంతా దాంట్లో షేర్ చేస్తాను. ప్రైజ్ ఎట్లా ఏంటి మొత్తం అంతా ఇక్కడ ఏమేమి దొరుకుతుంది అనేది. చాలా పెద్ద పార్కింగ్ ఉంది, చాలా పార్కింగ్ ఇక్కడ. అలాగే చూడండి వాష్రూమ్ మొత్తం ఇంకా రెడీ చేస్తున్నారు. ఇక్కడ హ్యాండ్ వాష్రూమ్. సో అలాగే ఇక్కడ చూడండి, సో అవుట్డోర్ ఈవినింగ్ పూట సరదాగా బయట కూర్చొని సో ఇలా అనమాట. ఇప్పుడే అంతా రెడీ చేస్తున్నారు. అందుకే నిన్న ఓపెనింగ్ రోజు రాలేదు, ఎందుకంటే హడావిడి ఉంటుంది, సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. అందుకే వన్ డే తర్వాత వచ్చేసాం, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి అంతా రెడీ చేస్తున్నారు. సో బ్లూ అలాగే రెడ్ ఆరెంజ్ చాలా బాగుంది. కిందంతా మనకు గడ్డి ఏమంటారు అదంతా గడ్డి వేస్తారు. చాలా బాగుంది ఇక్కడంతా. పైనంతా ఓపెన్ ప్లేస్, ఓపెన్ ఎయిర్, చాలా బాగుంది. వ్యూ అనేది మనకు ఆపోజిట్ రోడ్డు. సో సరదాగా కూర్చొని ఫ్యామిలీతో చూడండి, చాలా బాగుంది ఇక్కడ, బాగా చేశారు. మనం లోపల వెళ్దాం రండి. సో ఫ్రెండ్స్, మనం రెస్టారెంట్ ఎంటర్ అయితేనే సో ఇలా ఉంటుంది. రాండి, మీకు లోపల అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏసీ రూమ్ అనమాట. లోపలంతా ఏసీ. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి నాన్ ఏసీ లోపలంతా. అలాగే ఈ కౌంటర్ వచ్చేసి మనకు పార్సల్ ఏమున్నా ఇక్కడ మనం కౌంటర్ బిల్ అనమాట. పార్సల్ ఏమున్నా ఇక్కడ తీసుకోవచ్చు. ఇదంతా నాన్ ఏసీ. ఇదంతా ఇక్కడ ఇంకా రెడీ చేయాలి నాన్ ఏసీ. సో ఏసీ మొత్తం అంతా రెడీ ఉంది, చాలా బాగా డెకరేట్. మనం ఏసీ దగ్గర పోదాం రండి. రెస్టారెంట్ డెకరేషన్ చూడండి ఎలా ఉందో, చాలా బాగా చేసింది. ఫ్రెండ్స్, ఏసీలో ఉన్నాం ఇప్పుడు. సో నాన్ ఏసీ అవుతుంది కదా. ఏసీలో అయితే మామూలుగా లేదు బాబోయ్, చాలా డెకరేషన్ చాలా బాగా చేశారు, వెరైటీ చేశారు. ప్రతి రెస్టారెంట్లో చూస్తాం కదా మనం. సో ఈ రెస్టారెంట్లో డిఫరెంట్గా చేశారు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ కానీ డిజైన్స్ కానీ చూడండి. ఈ టేబుల్స్లో ఒక ఫ్యామిలీ 6 మెంబర్స్, సో 6 పెట్టారు. సో చాలా నీట్గా చాలా బాగా నచ్చింది నాకు. సో ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ 6 మంది కదా, అక్కడ ఉంది యువతల. ఇక్కడ ఇక్కడ 4 మెంబర్స్ కూర్చోవడానికి చాలా బాగా చేశారు. అక్కడ 6 మెంబర్స్, ఇక్కడ 4 మెంబర్స్. సో ఇలా అనమాట. ఓకే. సో కొత్త రెస్టారెంట్ కాబట్టి అంత కొత్తవి, చాలా బాగుంది. లైటింగ్స్ కానీ పైన ఒకసారి పైన కూడా అట్లా చూపించు. సెంట్రల్ ఏసీ అనుకుంటాను, చాలా బాగుంది కూల్గా ఇక్కడంతా. సో చాలా బాగా నచ్చింది నాకు రెస్టారెంట్, చాలా బాగుంది. సో 12 అవుతుంది ఇక్కడ. 12 పైన ఇక్కడ ఫుడ్ అని చెప్తున్నారు. సో ఓనర్ అడిగితే 1 o'clock అట్లా రాండి అని చెప్పారు. ఇంకా ఎట్లా వచ్చాం కదా అని చెప్పి రికార్డ్ చేస్తున్నాం. సో ఇందాక మనం చూసింది ఏసీలో అవతల పక్క ఇక్కడ చిన్న దారి అట్లా టైప్ ఉంది. యువతలు కూడా లెఫ్ట్ రైట్ అనమాట. ఇక్కడ కూడా ఉంది చూడండి, సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే అనమాట. సో ఇక్కడ 4 మెంబర్స్ కానీ ఇక్కడ 6 మెంబర్స్ ఫ్యామిలీస్తో చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఉంది చూడండి, సేమ్ అటుపక్క ఎలా ఉందో ఇటుపక్క అలాగే లెఫ్ట్ రైట్ చాలా బాగా చేశారు. డిజైన్స్ కానీ అంతా
చాలా బాగుంది సెంట్రల్ ఏసీ. ఇప్పుడు లంచ్ టైం కాబట్టి నాన్ ఏసీ అంతా రెడీ చేస్తారు, అవతల కూడా ఏసీ మొత్తం రెడీ చేశారు. మెనూ కూడా చూద్దాం, ఓకేనా. సో ఫ్రెండ్స్, మెనూ మన చేతికి వచ్చింది. సో ఇన్ని రెస్టారెంట్లు అనంతపురంలో చూస్తున్నాం కదా, మెనూ అయితే అదిరిపోయింది. ఆ లైటింగ్ షైనింగ్కి చాలా బాగుంది. లోపల పేజెస్ చూడండి ఎలా ఉన్నాయో, కలర్ఫుల్గా చాలా బాగా చేశారు. మెనూ కూడా అంటే అట్రాక్టివ్ అనమాట, చూస్తేనే వావ్ అనే దాంట్లో ఉంది. ఆర్డర్ ఇచ్చేలేమో అలా ఉంది టెంప్టింగ్గా. సో వెజ్ నాన్ వెజ్, రాయలసీమ సిగ్నేచర్ డిషెస్, వెజిటేరియన్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, సూపు, సీ ఫుడ్ స్టార్టర్స్, ఎగ్ స్టార్టర్స్, తందూరి స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, వెజ్ కర్రీస్, రోటీస్, రైస్, ఆంధ్ర స్పెషల్ బిర్యానీ అంట, అలాగే మామూలు బిర్యానీస్, ఇంకా గులాబ్ జామున్, ఐస్ క్రీమ్స్, అలాగే షేక్స్, మామూలు బయట దొరకని ఉన్నాయి ఇక్కడ. సో బిర్యానీ స్టార్టింగ్ చూద్దాం. మీకు ఈ పిక్స్ అన్నీ ప్రవీణ్ రమ్య బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. దాంట్లో అంతా మెనూ పెడతాను, ఈ ఫొటోస్ అంతే. మీరు నాకు ఫాలో అయ్యి మీరు ఆ ఫొటోస్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఇన్స్టాలో కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సో బిర్యానీ చూద్దాం స్టార్టింగ్ ప్రైస్. సో వెజ్ బిర్యానీ స్టార్టింగ్ 180 రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతుంది. వెజ్ బిర్యానీ స్మాల్, రెగ్యులర్ 2 టైప్స్ ఉంటాయి. సో ఆంధ్ర స్పెషల్ బిర్యానీ ఇది కూడా స్మాల్, రెగ్యులర్ 2 టైప్స్ ఉంటాయి, 2 MRP. సో ఆంధ్ర చికెన్ బిర్యానీ 240 స్టార్టింగ్, ఇంకా మిగతా అంతా 340, 370, హైయెస్ట్ అంటే 490. సో ఫ్రెండ్స్, రాయలసీమ సిగ్నేచర్ డిషెస్ అంట. బ్రేక్ఫాస్ట్ మొత్తం నాన్ వెజ్తో బ్రేక్ఫాస్ట్ అనమాట. సో దోశ విత్ చికెన్ కర్రీ, దోశ విత్ నాటుకోడి పులుసు, సో దోశ విత్ మటన్ కర్రీ, సో ఇలా. సో పూరి విత్ మటన్ కీమా కర్రీ, అన్నీ వెరైటీగా ఉన్నాయి. పూరి విత్ నాటుకోడి పులుసు, పూరి విత్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ పూరిలో. సో ఇలా బ్రేక్ఫాస్ట్ అనమాట మార్నింగ్ టైము. మీకు పిక్స్ అనేది ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. సో అలాగే బిర్యానీ కూడా కొంచెం 2 మాటలు చెప్తాను. ఉలవచారు వెజ్ బిర్యానీ, ఉలవచారు చికెన్ బిర్యానీ, ఉలవచారు నాటుకోడి బిర్యానీ, సో ఉలవచారు మటన్ బిర్యానీ, గోంగూర చికెన్ బిర్యానీ, గోంగూర నాటుకోడి బిర్యానీ, గోంగూర మటన్ బిర్యానీ, సో ఆవకాయ వెజ్ బిర్యానీ, ఆవకాయ చికెన్ బిర్యానీ, ఆవకాయ నాటుకోడి బిర్యానీ. సో ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. గులాబ్ జామున్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ మొత్తం అంతా ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో తప్పకుండా విజిట్ చేయండి ఫ్యామిలీతో ఒకసారి శ్రీగణేష్ సర్కిల్లో, ఓకేనా. మీకు డిస్క్రిప్షన్లో వీళ్ళ లొకేషన్ కూడా పెడతాను. సో వచ్చి ఒకసారి చూడండి, కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం డీటెయిల్స్ అంతా. సో మెనూ ఏదైనా మీకు చూడాలనుకుంటే ఇన్స్టా వెళ్ళి చూడండి, సరేనా. సో కెమెరా మ్యాన్ తేజస్వితో మీ ప్రవీణ్. సో కస్టమర్ రివ్యూ మేము తిని తర్వాత చూస్తాం, ఓకేనా. ఇప్పుడైతే మేము 12 అట్లా వచ్చాము, ఇప్పుడే సందడి స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఫుడ్ రివ్యూ అంతా మీకు తర్వాత నెక్స్ట్ డేలో వస్తుంది, ఓకేనా.